ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ సింపుల్గా చెప్తా చూడండి. ఎట్లా అంటే FR ఫండమెంటల్ రైట్స్ కదా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ EC, ఈ 4 లెటర్స్తో ఇవన్నీ వచ్చేస్తాయి చూడండి. సో వీళ్ళు రాసుకోండి 3 గ్యాప్ ఇచ్చుకుంటూ. ఈ మిడిల్ గ్యాప్స్ ఉన్నాయి కదా, FR, ఇంకొక C మిగిలిపోయింది కదా, ఆ C 2 సార్లు రాసుకోండి. సో వీళ్ళు రాసినాము, FR రాసినాము, 2 Cలు రాసినాము. ఇదే లాజిక్ చూడండి. రైట్ టు ఈక్వాలిటీ, ఈ ఏమో ఈక్వాలిటీ, F ఏమో రైట్ టు ఫ్రీడమ్, ఈ ఏమో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ ఆర్ అన్నా కదా, లైక్ FRI అన్నా కదా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. CE లైక్ ఈ రాసుకుని పక్కన C రాసుకున్నాం కదా, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. నెక్స్ట్ ఏంది, లాస్ట్ C రాసుకున్నాం, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఈ కాన్స్టిట్యూషనల్కి C లాజిక్. సో ఇది అయిపోయింది, ఇవన్నీ రాసేసుకున్నాము. ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అట్లా పెట్టుకోండి. లాస్ట్ ఎండింగ్ 32 కదా. ఈ నెంబర్స్తోనే మనకు అన్ని ఆర్టికల్స్ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి, ఎన్నెన్ని ఉన్నాయని చూడండి. 1 + 4 ఎంత, 5 కదా. సో ఇక్కడ 5 ఆర్టికల్స్ ఉన్నాయని అంతే ఉంటాయి ఇక్కడ. 5 అంటే ఏంది, 14, 15, 16, 17, 18, 14 to 18. సో ఈ 5 ఆర్టికల్స్ ఇక్కడ అయిపోయాయి. నెక్స్ట్ ఈ 32 ద్వారా మిగతావన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ 32 రాసుకున్నాం కదా, 32 + 10 ఎంత, 42 కదా. 4, 2, 4, 2 ఇట్లా రాసుకోండి. 42. ఇవేంటంటే ఇక్కడ 4 ఆర్టికల్స్, ఇక్కడ 2 ఆర్టికల్స్, ఇక్కడ 4 ఆర్టికల్స్, ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయని. సో ఇక్కడ 18 అయిపోయింది కాబట్టి 19, 20, 21, 22, 19 to 22. ఇక్కడ 2 ఏంది, 22, 23, 24. ఇక్కడ 4 ఏంది, 25, 26, 27, 28. ఇక్కడ 2 ఏంది, 29, 30, లాస్ట్ 32. సో ఫండమెంటల్ రైట్స్ అయిపోయి, ఆర్టికల్స్ అయిపోయి సింపుల్గా.